మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు అన్న మదన్ రెడ్డి హరీష్ రావు గారికి మరి అదేవిధంగా గౌరవనీయులు మన శాసన మండలి సభ్యులు పెద్దలు షేర్ సుభాష్ రెడ్డి గారికి అదే యాదవ్ రెడ్డి గారికి అదేవిధంగా మన శాసనసభ్యులు మరి అన్న చింతా ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా పెద్దల మన మాజీ శాసనసభ్యులు మన పార్టీ అధ్యక్షురాలైనటువంటి సోదరమణి పద్మా దేవేందర్ రెడ్డి గారు, మన అభ్యర్థి అయినటువంటి మీ అందరి అభిమాని మన జిల్లా కలెక్టర్ గా సేవలు అందించినటువంటి వెంకట్ రామరెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు దేవేందర్ అన్న గారు, అదేవిధంగా ప్రతాప్ గారు, మన జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి సోదరిమణి హేమలత శేఖర్ గౌడ్ గారికి, మన ఎర్రల శ్రీనివాస్ గారికి, సభాధికపైన చాలా మంది పెద్దలున్నారు. ఇక్కడ వేలాదిగా ఈ ఎండను సైతం లెక్క చేయకుండా వెంకట్ రామరెడ్డి గారిని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి నా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములందరికీ చేతులెత్తిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి పొద్దున్నే రావాలి బయలుదేరాలి అన్నప్పటికీ మీరు ఇమీడియట్ గా బయలుదేరి ఈ రోజు మన కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మన వెంకటరామరెడ్డి గారు నామినేషన్ వేస్తున్నటువంటి సందర్భంలో మన హరీష్ రావు గారి యొక్క నేతృత్వంలో ఇంత పెద్దగా ఇక్కడికి తరలి రావడం జరిగింది అంటేనే ఈ మెదక్ గడ్డ పైన టీఆర్ఎస్ జెండా రెపరెపలాడబోతా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మెదక్ ప్రజలు చాలా ఆలోచన పరులు. ఇంతకు ముందు కూడా పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి హామీల ద్వారా 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేసి ఓట్లు దండుకొని ఈ రోజు ప్రజలను గాలికి వదిలేసినటువంటి సందర్భాలు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క ఎకరైనా ఎండిపోయిందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు 20 లక్షల ఎకరాలు ఎండిపోవడం జరిగింది. అదేవిధంగా మొన్న వర్షాలు పడి దాదాపు 5-6 వేల ఎకరాల పంట నష్టం జరిగింది అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మనకు మార్పు అన్నారు. ఏ మార్పు చూపించిండ్రు వీళ్ళు? కరెంట్ కోతలో మార్పు చూపించిండ్రు. 2000 పెన్షన్ 4000 ఇస్తానే మార్పు చూపించిండ్రు. మరి 6 గ్యారంటీలో 5 కంప్లీట్ చేసామని మన ముఖ్యమంత్రి గారు ఇక్కడనే చెప్పిపోవడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, 6 గ్యారంటీలో మన మహిళలకు 2500 రూపాయలు వచ్చినాయా అని అడుగుతా ఉన్నాను. రాలేదు. మరి అదే 500 గ్యాస్ ఇస్తామన్నారు, వచ్చినాయా అని అడుగుతా ఉన్నాను. మరి రైతులకు మరి 15,000 రైతు భరోసా ఇస్తానన్నారు, వచ్చిందా అని అడుగుతా ఉన్నాను. కౌలు రైతులకు అదేవిధంగా రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఒక్క ఇల్లు కూడా ఇయ్యలేదు. అదేవిధంగా 2000 పెన్షన్ 4000 ఇవ్వలేదు కదా, మరి ఒక నెల పెన్షన్ కూడా ఎగగొట్టడం జరిగింది. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. కేసీఆర్ గారు నా నేతృత్వంలోనే మన అల్లి వాగు పంటలు పండి మొన్న ఎండాకాలంలో కూడా నీళ్లు వదిలిపిస్తే 1000 ఎకరాలలో మనకు సాగునీరు అందించి మన పంటలు కాపాడుకోగలిగినాము అంటే అది కేసీఆర్ గారు హరీష్ రావు గారి యొక్క నాయకత్వం వల్ల అని చెప్పేసి నేను తెలియజేస్తాను. మనమందరం ఆలోచన చేసి రేపు మన పార్టీ అభ్యర్థి అయినటువంటి వెంకటరామరెడ్డి గారు మన జిల్లా కలెక్టర్ గా వారి సేవలు అందించడం జరిగింది. ఇప్పుడు కూడా మనకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తన సొంత నిధులతో నాకు సహాయం చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. సేవా గుణమైనటువంటి వ్యక్తి. మరి సాటి వాళ్ళు బాధపడుతూ ఉంటే ఆ బాధ తీర్చాలని తపతనోపు ఉన్నటువంటి వ్యక్తి మన వెంకటరామరెడ్డి గారు. మిగిలిన పార్టీ అభ్యర్థులను చూడండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గమనించండి, బీజేపీ పార్టీ అభ్యర్థిని గమనించండి, వెంకటరామరెడ్డి గారిని చూడండి. ఈ ముగ్గురులో ఎవరు బాగున్నారు అంటే ఏం చెప్తారు? వెంకటరామరెడ్డి గారు. కారు గుర్తుకే ఓట్లేసి మీ అందరు కూడా ఆస్వాదించాల్సిందిగా మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్,
జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. దశాబ్దం నుంచి పెద్ద ఎత్తున విచ్చేసినట్టు మీ అందరూ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.